పెళ్ళైన తర్వాత మినిమం ఒక 2 years అన్నా మీరు కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే అని చెప్తా. ముందు ఒకరినొకరు బాగా అర్థం అంటే చేసుకోండి. పిల్లల కోసం వెయిట్ చేయమంటారా? తప్పదు మరి. ఇంకా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాస్తవమే సార్, నేను కూడా ఇప్పుడు పిల్లల కోసం వెయిట్ వాస్తవం. చేయాలంటే దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏముందంటే ఆల్రెడీ మాకు లేట్ మ్యారేజ్ కదా సార్, లేట్ ఇంకేం వెయిట్ మ్యారేజెస్ చేయాలి, అదే అనుభవుతున్నాను. ఓకే ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఏం చేయాలి సార్ అంటారు. 30-30+ 30+ వచ్చాను సార్, ఇంకా ఎప్పుడు పిల్లలు పుడతారు, తర్వాత పుట్టరేమో అని వీళ్ళు తొందర పడుతున్నారు. మళ్ళీ ఆ పుట్టిన పిల్లగానో పిల్లను మరి ఏం చేస్తున్నారు, మళ్ళీ కోట్ల చుట్టూరు సంఖ్యకేసుకొని కోట్ల చుట్టూరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ల చుట్టూరు లేకపోతే మీలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గర తిరుగుతున్నారు. ప్రీ ఆ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ లేకపోతే, వాళ్ళకి సరైన పోషణ లేకపోతే వాళ్ళు సమాజంలో ఎట్లా తయారవుతారు అనేది మనం బాగా ఆలోచించాల్సిన విషయం కదా. మనం కాదు సార్, వాళ్ళు ఆలోచించారు. ఎవరు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమే. కరెక్టే. అందుకే నా దగ్గరికి ఎవరన్నా కొత్తగా పెళ్ళయి, నాకు మ్యాక్సిమం కేసెస్ 1 monthలో వచ్చేస్తాయి, 2 months 1 monthలో వచ్చేస్తాయి మ్యాక్సిమం కేసెస్. వచ్చినప్పుడు వాళ్ళందరికీ స్ట్రాంగ్గా చెప్పేది ఏంటి అంటే, సరే ఇప్పటికి గొడవలు జరుగుతున్నాయి కదా, మీరు ఎన్ని గొడవలను పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ కంపల్సరీ మీరు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోండి ఒక 1-2 years అని చెప్తాం మనం చాలా స్ట్రాంగ్గా. ఎందుకంటే ఏదన్నా కారణం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో, పిల్లగాల జీవితం ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టే అధికారం మనకేముంటది. ఒకప్పుడు ఏమనేవాళ్ళు సార్, ఒక నలుసో ఇద్దరో పుడితే సర్దుకుంటాయి అన్ని అనేవాళ్ళు. పిల్లల కోసం ఇప్పుడు మనము ఇలాంటిది ఇవ్వాల్సి వస్తుంటే పిల్లల కోసం కలిసి ఉంటుండే కదా. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మనము ఒకప్పుడు సలహా ఏమి ఇచ్చేవారు, అరే ఒక నలుసుని కనండ్రా సర్దుకుంటారు, ఇది ఒకళ్ళిద్దరు పుడితే వాళ్ళే సర్దుకుంటారులే అనేవాళ్ళు. నిజంగా కాపురాలు అలాగే ఉండేవి, కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. పిల్లలు పుట్టగానే కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. బట్ ఇక్కడ మనం మనమే ఈ సలహా ఇవ్వాల్సి రావడం అనేది నిజంగా బాధ అంటే, ఇప్పుడు పిల్లల్ని పుట్టిన తర్వాత ఎవరు చేస్తున్నారు సార్? మదర్ పాలు ఎక్కడ ఉన్నాయి, పిల్లలు పుట్టడంలో ఎవరు చేస్తున్నారు? ప్రతిదానికి ఒక్కొక్కళ్ళు 4 రోజులు అవ్వగానే మళ్ళీ జాబ్ కి అటెండ్ అవుతున్నారు. నిజంగా బాధ వేస్తుంది వాళ్ళని చూస్తుంటే, బాధ్యత లేదు. కాబట్టి మనం స్ట్రాంగ్ అందరికి చెప్పేది ఏంటి అంటే, ఖచ్చితంగా ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత ఒక 2 years వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్తున్నామా. బాండింగ్ ఉంటే బాండింగ్ తో ఉండండి, బాండింగ్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉండాలన్నా విడిపోవాలనేది వాళ్ళకి అర్థమైపోతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు.